ఏదో కొత్త ప్రపంచంలోకి అడిగిపెట్టినట్టుంది చూడు. చూడండి ఆడదాకా ఎండిపోయింది. ఫ్రెండ్స్ ఏమో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఈరోజు ఒక సముద్రమ్మిడ ఒడ్డమ్మిడ కాడు ఒక దీవులు అయితే నైట్ ఉండిపోతున్నాం. నేను మా ఆయన మా అక్క మా బావ మొత్తం ఫ్యామిలీగా అయితే వెళ్తున్నామండి. ఎలా ఉంటుంది ఏమో నాకు తెలియదు. ఇంతకు ముందు అయితే ఈ దారిలో ఇప్పుడు నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎలా ఉంటుందో ఈ నైట్ ఎలా గడుస్తుందని తెలియదు. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా ఉందో లేట్ అయ్యే కొద్దీ నీళ్ళు చూడండి ఎట్ట వస్తున్నాయో, అక్కడికి వచ్చేస్తాయి నీళ్ళు. అసలు లేవు, వస్తున్నాయి చూడు. నీళ్ళు వస్తున్నాయంటే పోటు పోస్తుంది సముద్రం. ఇదంతా దాదాపు ఒక నడువు లోతు నీళ్ళు వచ్చేస్తాయండి ఇక్కడ. అప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉండదు. మేము వెళ్ళిన తర్వాత ఇదంతా నీళ్ళు వాటర్తో నిండిపోద్ది దారి అంతా. అప్పుడు ఇంక మళ్ళీ మేము రావడానికి కుదరదు అనమాట. ఒక దీవిలాగా లోపల చేరిపోతాం వెళ్ళి. ఎట్టుంటుందో మరి. దట్టమైన అడివండి. త్వరగా దారి మిస్ అవుతావు. ఇసుకలో నడవలేకపోతున్నా, అందులో బోరి వెతుకు. కృపా నిజంగా ఏదో కొత్త ప్రపంచంలోకి అడిగిపెట్టినట్టుంది చూడు. సరేనా, మళ్ళీ అడవి. ముందు అడవి ఉంది, మళ్ళీ ఇలా ముందు అడవి ఉందండి. మళ్ళీ అడవి. కృప చిక్కుకుంది, లాగా వస్తుంది. మీకేమే తేలిగ్గా ఉంది, నాకే నెలకాను.
కాసేపు అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాం. వావ్, ఇటు ఒక దారి వెళ్తుంది మళ్ళీ. మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్లో ఇలాంటి వీడియో ఎప్పుడు రాలేదు. నేను ఎప్పుడు నడలేదు ఇంత బరువు ఎత్తుకొని. వావ్, కృప ఎలా ఉంది కృప? బాగుంది, కష్టపడినా. ఇలాంటివన్నీ డిస్కో ఛానల్లో చూస్తుంటాం. అవును, చెట్ల మధ్య నడవటం, నీళ్ళు, మనం పోయే ప్లేస్ ఇంకా బాగుంటుందంట. చూద్దాం, కానీ 20 లీటర్ క్యాన్ మోసేలేక నాకు దోవలు తీరిపోతుంది. వావ్, చాలా బాగుందండి. నది లెక్కనే కదా. నది అయితే ఆ సముద్రం, అది రేవు. కోడిని అయితే నీట్గా కడిగేసాము. ఇప్పుడు ఈ కోడికి ఘాట్లు పెట్టి మసాలా పట్టిస్తాము. చిన్న వావ్, ఇదా పైగా అప్పుడు అడవిలో బాగా వచ్చేసింది కృప. మసాలా డమ్ము కూడా రెడీ అయిపోయింది. డమ్ము కూడా నీట్గా అయిపోయింది. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రై చేయాలి. ఫ్రై అయితే ఏ విధంగా చేస్తాను వీడియోలో చూసేయండి. ఫ్రై చేయడానికి కోడి అయితే రెడీ అయిపోయింది. దీనిపైన డబ్బా పెడుతున్నా. బాగానే ఉంది, అది చెమట పోస్తుంది కదా. బా, స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. పెట్టుకోయ్యా, ప్లేట్ అని పెట్టుకోయ్యా. గట్టిగా పట్టుకో బాబా ప్లేట్. నేను అంత మంచేసి ఇంతాను. వెరీ గుడ్. ఏమన్నా కాబట్టి కింద పెట్టబాకు. భలే ఉడికింది, ఎర్రగా ఉడికింది. పొద్దుపోయిందండి. పొద్దుపోయినప్పటికీ అబ్బా చూస్తుంటేనే ఊరిపోతుంది. చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, పొగలు పొగలుగా వస్తుంది. అబ్బా, కడుపు నిండిపోతుంది. ఎంత స్మెల్ కమ్మగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మేము ఉన్న దగ్గరకు తీసుకెళ్ళి అందరం కలిసి తింటాము. నిమ్మరసం కత్తేదా అది. అబ్బా, దాంట్లో పెట్టి దాంట్లో ఏంటంటే కారంలో కారం 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 అప్పుడు దాని మీద చల్లుతా చల్లి అడ్డు సీల్స్ ఈ మీ బావుకి అదంతా
ఒక కొంచెం అట్టే పక్కే గుడి ఇదక్క ఇదిగో నీకు కూడా లెగ్గు. తినేస్తాలే. అక్క కోసం లెగ్గు నేను కొంచెం తిన్నా. పెట్టుకోండి చూస్తా. మొహమాట పడుతున్నారు. చెప్పండి ఎట్టుందో. సూపర్గా ఉంది. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఎదుగు నీకు తింటా తిన్ను. వావ్. అసలు ఊహించలేదండి. ఉండి నేను వచ్చి తింటా కదా దాంట్లోగా. కారం తక్కువైతే కారం ఉంచుకొని ఎట్లా చాలా చాలా బాగుంది టేస్ట్. ఎలా ఉంది అక్క? సూపర్గా బాగుందా? ఇది చాలా బాగుందండి. అద్భుతం. ఏమంటారు దీని ఇలాగా ఇలా రావటం ఒక దీవి అంటే చుట్టూ నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు మనం ఎట్టు పోవాలన్నా కానీ పోలేము. ఉదయం దాకా తగ్గవా? ఇప్పుడు మా వచ్చాం కదా దారి ఎంతలో అవుతుంటాయి ఆ నీళ్ళ చూడు. ఇందాక ఇక్కడికి వచ్చేటప్పుడు దారి తీసుకుంటూ వచ్చావు కదండి, ఆవులు వచ్చినాయని. అక్కడ క్లోజ్ అయిపోతుంది. మన బండి అవతల ఉంది, చెట్టు కింద పెట్టి వచ్చేస్తున్నాం. అంటే ఎప్పుడు రాలా భోజనం చేసేసి క్యాంపింగ్ టెంట్లో వేసుకుంటాము. అసలు మేము ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి వంట చేద్దామని కదండి వచ్చింది. ఇది అనుకోకుండా సడన్గా తెచ్చుకున్నాము. ఇది మధ్యలో జరిగిన ప్లానింగ్. పొద్దున ఎండ్రకాయలు పట్టాలేడా అది ప్లానింగ్. ఎండ్రకాయలు రొయ్యలు ఇలాంటి ఏదైనా దొరికితే తీసుకెళ్ళి ఇంటి దగ్గర వండుకుందాము. కొంచెం వండుకొని కొంచెం ఇంటికి తీసుకెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. మధ్యలో ఇలా మనం ఇక్కడ ఉండాలి కాబట్టి ఒక ఇట్లా చికెన్ చేసుకుని తింటే బాగుంటుంది. మధ్యలో జరిగిన ప్లానింగ్ ఇది. అనుకోలేదు మేము ఇట్లా వంట చేసి ఇలాగ ఫ్యామిలీ ఇలా కూర్చొని అందరం కలిసి తింటున్నాం అంటే. అనుకోకుండా జరిగింది. చాలా సంతోషము. ఏం ఉండదు, ఏం తగలదు ఇంకా మీకు. నేను ఇంటి దగ్గర చెప్తున్నాను అక్క మీకు ఈగలే తగలవో బాగా, అసలుకి గాలి కూడా ఎక్కువ తోలదక్క బాగుంటుంది అలాంటిది తెస్తున్నాం మీకోసం అంటే. ఏందబ్బా అని అనుకున్నారంట. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యమే ఆశ్చర్యం. మా బావ అనుకున్నాడట ఇది ఏం జరిపోద్ది పొట్టిగా ఉందే, ముడుచుకొని పడుకోండాలి అనుకున్నాడంట. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా స్థలం మిగులుంది కాళ్ళ. ఇప్పుడు అక్కలకైతే రెడీ చేసామండి. ఎలాంటి భయం ఉండదు, ఇంకా లోపలికి పురుగులు వెళ్తాయి ఎలాంటి ఏం ఉండదు. ఇంకా మేము కూడా టెంట్ వేసేసుకుంటాను. మాది కొంచెం డ్యామేజ్ పాతది, తక్కువ రేటు పెట్టి. ఇది నేను కృప ఉంటామండి. ఇందులో మా వదిన అన్న ఉంటారు. లోపల గొట్టగా కూర్చొని ఆరిగిస్తుంది. విచిత్రంగా ఉంది. ఈ చాలా బాగా నచ్చేసినాయి వాళ్ళకి. వద్దు వద్దు ఉడికిపోతారు మళ్ళీ. ఫ్రెండ్స్ ఏమో
4:56 అవుతుందండి టైము. అసలు ఎక్కడున్నాము, ఏ ప్రాంతానికి వచ్చినాము కూడా అర్థం కావట్లా. వావ్, ఈ లైట్ తెల్లవాదులు వెలిగిందా? ఆ మాదిరి ఉండాలి కొంచెమైన కాంతి, మరి దట్టమైన అడుగు కదా. వావ్, ఫ్రెండ్స్ ఊహించలేకపోతున్నాము. మేమేంది అడవిలో ఉంటామేంది. వావ్, ఏదో మాట్లాడుకుంటా అన్నారు. సెల్మంట్ కట్ చేరి చూద్దాం. నీళ్ళు వచ్చేసాయా ఫ్రెండ్స్? ఇదంతా ఎండిపోయిందంట. 1 గంట టైంలో మొత్తం ఎండిపోయిందంట వాగంతా. మళ్ళీ నీళ్ళు యథాపక్కన నీళ్ళు వచ్చి అనా వలేసారా? వీళ్ళే కదా రొయ్యలు పెట్టారంటండి నైటు. నాకైతే ఏం అర్థం కాల, పడుకున్న గమ్ముగా. నేను కృపతే లోపల టెంట్లో జరిపోయాము. చూడండి, ఆడదాకా ఎండిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి సూర్యోదయం వస్తుంది, అది చూద్దాము. ప్రశాంతంగా ఉంది. కొత్త కొత్త రకం చేపలు చూసాను, కొన్ని వింతలు చూసాను. ఈ ప్లేస్లో చాలా మంచిగా అనిపించింది. కొద్ది మాత్రం రియల్గా చూసాను, దగ్గరగా ఎప్పుడు చూడలే ఈ బోట్ని. ఇదే ఫస్ట్ టైం బోట్ని. ఇది ఫ్రెండ్స్, క్యాంపింగ్ అయితే ముగించుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఎండ్రకాయలు పట్టిపోతున్నాం. ఆ ఎండ్రకాయలు పట్టేది సపరేట్ వీడియో చేస్తామండి. వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.